కృష్ణా జలాలపై నల్గొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇక దీంతో చెలో నల్గొండ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ పేరిట సభ నిర్వహించనుంది. ఇక బహిరంగ సభలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. కృష్ణా జలాలపై నల్గొండ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాల సాధనలో వైఫల్యానికి మీరే కారణమంటూ పరస్పర నిందలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో అలాగే బయట మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు నిరసనగా ఈ రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మరిగూడ బైపాస్ వద్ద బీఆర్ఎస్ రైతు గర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ తో పాటు పలువురు రాష్ట్ర అదేవిధంగా ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా 2 లక్షల మందిని కూడా జన సమీకరణ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మరో ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా తమ కంట్రోల్లో ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలో రాగానే కేంద్రానికి ఏజెంట్లా పనిచేస్తూ ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో కూడా తాము ఏదైతే కృష్ణా జలాల వాటాలు కావచ్చు, కృష్ణా జలాల పరిరక్షణ పేరుతోటే ఇటు కృష్ణా జలాలను దోపిడీ గురవుతున్నాయని చెప్పేసి కూడా దాని మీద ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేందుకే ఈ రైతు గర్జనను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి పోలీసులు కూడా షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీస్ యాక్ట్ 36 అనుమతి ఏదైతే అమల్లో ఉన్నందున నెల రోజుల పాటు అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా సభకు అనుమతినిచ్చారు. ఎలాంటి వ్యక్తిగత దూషణలు కావచ్చు, మతపరమైన కామెంట్లు, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయొద్దని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రైతు గర్జన బహిరంగ సభను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. అందరిలో ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ సభ ఉంది, మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా తమకు దానికి ప్రతిగా కూడా మినీ సభను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పిన నేపథ్యంలో వారు కూడా అనుమతి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే 100 మందితో కూడినటువంటి మినీ సభను నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అనుమతి తీసుకున్నారు. దీంతో కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఓవైపు బీఆర్ఎస్ సభ, మరోవైపు కాంగ్రెస్ మినీ సభ, 2 సభలతో కూడా ఇటు ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద కూడా ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో కూడా రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రకటన రానున్న నేపథ్యంలో అందుకు ముందుగానే ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొత్తంగా ఈ రోజు బీఆర్ఎస్ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు ఏదైతే నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను అన్నింటిని కూడా కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పేసి మాట తప్పినటువంటి కేసీఆర్ ఏ విధంగా వస్తారు, ముందుగా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తాము ప్రతిగా బీఆర్ఎస్ సభకు పూర్తిగానే మినీ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసినటువంటి అన్యాయాలను, కృష్ణా జలాల మీద అయితే నీటి వాటాలను వదులుకొని 200 టీఎంసీలకే 99 టీఎంసీలకే పరిమితం కావడాన్ని నిరసిస్తూనే
ఈ తాము కూడా మినీ సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకుల మీద తీవ్ర వ్యక్తిగత దూషణలు కూడా దిగుతున్నట్టు పరిస్థితి ఉంది. చిల్లర రాజకీయాలు మానుకోవాలి, తమ సభను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో దమ్ముంటే అడ్డుకోవాలని చెప్పేసి కూడా వారు కూడా సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు సవాలు ప్రతి సవాలు విసురుకోవడంతో కూడా ఇక్కడ రాజకీయం వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రైతు గర్జన మాత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు కొనసాగుతున్నది. ఇక కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి మినీ సభ మాత్రం 11 గంటల తర్వాత ప్రారంభం కానుంది. మొత్తంగా 2 సభలు ఉన్న నేపథ్యంలో మొత్తం నల్గొండలో రాజకీయం తారాస్థాయికి తీవ్ర హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. వైపు హాట్ కామెంట్స్ చేసుకుంటూ నాయకులు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా సీఎం కేసీఆర్ మాత్రం ఈ సభకు ఏదైతే రైతు గర్జన సభకు మాత్రం 4 గంటల తర్వాత వస్తారని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. హెలికాప్టర్ లో వచ్చి రానున్నారు. 5 గంటలకు సభ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ లేట్ అయితే మాత్రం రోడ్డు మార్గంగా వెళ్లిపోతారని చెప్పి చెప్తున్నారు. ఇక ముందుగా ఇటు సభలో కేటీఆర్, హరీష్ రావు ప్రసంగించనున్నారు. వీరితో పాటు 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా పాల్గొనున్నారు. మొత్తంగా ఈ సభ కోసం భారీగా ఏదైతే అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 2 లక్షల మంది కూడా హాజరవుతారని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ రాము.